హలో అండి, అందరికీ నమస్కారం. ముగ్గులు ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు నేను ఒక 5 రకాల సింపుల్గా ఉండే సైడ్ డిజైన్స్ పెడుతున్నాను. మన ముగ్గుకి అందం సైడ్ డిజైన్సే కదా. ప్రతిరోజు వేసే డిజైన్స్ మనకి బోర్ కొడుతూ ఉండొచ్చు. దాంట్లోనే కొంచెం వేరియేషన్స్తో ముగ్గు పెట్టినట్టయితే ఆ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. అలా క్రియేట్ చేసినవి ఈ డిజైన్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే ఈ డిజైన్స్ చూస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇందులో ముఖ్యంగా వంట. ఈరోజైతే వంట గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాకు చాలా ఇష్టమైన వాటిల్లో వంట చేయడం కూడా చాలా ఇష్టం. వంటని ఇష్టంగా చేస్తే మనం చేసే పదార్థం చాలా రుచిగా వస్తుందండి. ఇది అందరికీ అనుభవమే అనుకుంటాను. అలాగే మనం కొన్ని మంచి లక్షణాలని వంట చేసేటప్పుడు కనుక అలవాటు చేసుకున్నట్టయితే మన పిల్లలకు కూడా అవి అలవాటు అవ్వటం, వాళ్ళు కూడా చక్కగా మంచిగా వంట చేయటం నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వంట చెయ్యాలి అనుకోవడానికి ముందుగానే ఏ వంట అయితే చేస్తున్నామో, ఏ పదార్థాన్ని అయితే మనం సిద్ధం చేయాలనుకుంటున్నామో వాటికి సరిపడిన వస్తువులన్నిటినీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవడం అనేది ఒక మంచి అలవాటు. నా అనుభవం అండి, అది చెప్తున్నాను కదా. మనం ఏదో తోపులు తురువులు అనుకుంటూ వంట చేసేస్తాము. ఎంత చేయి తిరిగిపోయింది నాకు, ఆఫ్టర్ ఆల్ ఎంత 2 మినిట్స్లో చేసేస్తానని మనం వేరే లెవెల్లో మొదలు పెట్టేసామనుకోండి, ఆ వంట ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా చక్కగా ప్రశాంతంగా ఏ వంట అయితే చేస్తున్నామో వాటికి సంబంధించిన పదార్థాలన్నీ చక్కగా సిద్ధం చేసుకొని బాండీ వెలిగించినట్టయితే కనుక, స్టవ్ వెలిగించి బాండీ పెట్టినట్టయితే కనుక వంట చాలా చక్కగా వస్తుందండి. అదే మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఒక చిన్న విషయం చెప్తాను. పిల్లలకి ఒక 15-16 ఇయర్స్ అప్పుడు వంట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడపిల్లలకి, మగ పిల్లలకి లేదా ఎవరికైనా. అలాంటప్పుడు వాళ్ళు వంట చేసుకోవడం నేర్చుకున్నప్పుడు ఈ మంచి అలవాటుని కనుక మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, అన్నీ సిద్ధం చేసుకోవాలి నాన్న, ముందే స్టవ్ వెలిగించేసి అన్నిటినీ వెతుక్కోకూడదు, అలా అయితే వంట పాడైపోతుందమ్మా అని చెప్పామంటే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. లేదంటే మనం ఎక్కడికో బయటకు వెళ్తాము, వాళ్ళకి ఏ ఉప్మాయో తినాలనిపిస్తుంది, చేసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు సరిగ్గా తెలియదు పాపం, అందులో ఏమేం పదార్థాలు వేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కోసి పెట్టుకుంటారు. పోపులు వేయాలన్న సంగతి పూర్తిగా తెలియదు, అందులో ఏమేమి వేయాలో. ఫోన్ చేస్తారు, అమ్మ ఎక్కడో ఉంటుంది, అమ్మ ఉప్మా చేస్తున్నానే, పోపు ఏం వేయాలి అని అడుగుతారు. అమ్మ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలమ్మా అంటే, నాకు ఎక్కడున్నాయమ్మా అవి తెలియతే అంటే, పోపుల డబ్బాలో ఉంటాయమ్మా అని నేను చూస్తుంది పాపం. ఆ పోపుల డబ్బాలో కూడా ఒక పప్పు ఉండొచ్చు, ఇంకొక పప్పు లేకపోవచ్చు. శనగపప్పు వేసేస్తుంది. అది వేయించేలోపు మనం మినపప్పు కనిపించదు. అది వెతుక్కునేలోపు పోపు మాడిపోతుంది. పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట. అలాంటి సందర్భాలు రాకుండా పిల్లలకి మనమే ముందుగా చెప్పాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటే అమ్మ వంట ఈజీగా ఉంటుంది, వంట చేయటం అంతా చక్కగా ఉంటుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో తెలుసా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనమే. లేకపోతే వంట జోలికి అనమాట. ఈ మాడిపోయింది అనుకోండి, వాళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది, టేస్ట్ మారిపోతుంది కదా. ఉప్మా టేస్టే మారిపోతుంది పోపు మాడిందంటే. ఏ పదార్థమైనా, ఏ కూర చేసినా, ఏం చేసినా సరే అది ఉల్లిపాయ కానీ ఏదైనా పోపులు కానీ ఎంత వేగాలో అంత వేగితేనే ఆ పదార్థానికి రుచి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పిల్లలకి తెలియదు కదా, వంట చేసే వాళ్ళకి. పాపం వాళ్ళకి నేర్పించాలి మనమే. ఇంతే వేగాలమ్మా, ఇవి ఇంత వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసేస్తే అది చక్కగా వేగుతుంది అని చెప్తే కనుక వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి పిల్లలకి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనం ముందే నేర్పించాలి. ఇది నా అనుభవం అండి. మీకు కనుక ఇలాంటి అనుభవాలుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.